ఈ ప్రశ్నలకి నేను మర్చిపోయాను, మా జ్ఞాపకం లేదు అని తప్పించుకోవడానికి అవకాశం ఉందంటారన్నారు. అది ఎలా చెప్పిస్తారని? ఎలా చెప్పిస్తారంటే ఈయన బికాస్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఎందుకు చెప్పాలా, దాట వేస్తే పోలేదా అని. ఏమీ అవసరం లేదండి మనిషిని. ఆ, మీ మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్ని ఈ టెలిఫోన్ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు ఏమీ అబద్ధాలు చెప్పినా మీ ట్రాక్ ఫోనే చేసుకోవచ్చు. మీ ఫోనే మీకు నిజం చెప్తుంది. మీరు ఎన్ని గంటలకు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడారు, అది చాలదు. మీరు ఇప్పుడు మీరెవరో నాకు ప్రసాద్ గారు ఎవరో తెలియదండి అని అన్నానే అనుకో, మీరు ఎన్ని గంటలకు ఎప్పుడు నాతో మాట్లాడింది అది మీ ఫోనో నా ఫోనో ఏదో ఒక ఫోన్ దొరికితే చాలు కదా. అది దొరకపోయినా మీ నంబర్ దొరికితే చాలు, ప్రొవైడర్ గారు అడిగితే మొత్తం లిస్ట్ ఇస్తాడు, ఎన్ని నిమిషాలు మాట్లాడింది ఏం కథ అని. ఇప్పుడు ఇంకోటి అంటున్నారు, అది AI ద్వారా మీరు ఏమేమి మాట్లాడింది కూడా రికార్డింగ్ అవుతుందని సార్. అప్పుడు ఏమన్నాడంటే టీవీలో నేను విన్నాను సార్, అది ఏమన్నానంటే నేను అది చేయలేదు, నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా భార్య నమ్మితే చాలు అన్నాడండి ఆయన. అంతే కదా, అంతే కదా. కొద్దిగా అక్కడ భార్యకు కూడా భయపడ్డాడన్నమాట నాకు అనిపించింది. భార్య భయపడేది ఏముండదండి, ఆ మాట అనకపోతే కష్టం కదా. ఎవరైనా మీరైనా నేనైనా వీళ్ళు 100 మంది 100 కూసుకుంటారండి. ఇంట్లో గొడవ చేసినా మనం అనేది అదే కదా. 100 మంది 100 అనుకున్నా పర్వాలేదు, నా కుటుంబ సభ్యులు నా భార్య ఇది నమ్మితే చాలు అని అందరం అంటాం. అది జగమెరిగిన సత్యమే, ఆయన ఏముంది ఎవరైనా అంటాం. అట్లా ఏం కాదు కానీ, బట్ ఆ విధంగా బిహేవ్ చేసిన అలిగేషన్స్ అయితే వారి మీద ఉన్నాయి. అంటే వీళ్ళు దేని గురించి చేసి ఉంటారు? ఇప్పుడు పిఎస్ రాంజనేయులు గారు తను అంటే చట్టాన్ని కాకుండా చట్టకు వ్యతిరేకంగా అంటే కొద్దిగా డివైడ్ చేసినట్టు అనిపిస్తుందండి చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే. ఎందువల్ల చేసుకుంటారంటారు కారణం? పొలిటికల్ ప్రెషర్ చాలు కదా. అవును. అది దొరకపోయినా మీ నంబర్ దొరికితే చాలు, ప్రొవైడర్ గారు అడిగితే మొత్తం లిస్ట్ ఇస్తాడు, ఎన్ని నిమిషాలు మాట్లాడింది ఏం కథ అని. ఇప్పుడు ఇంకోటి అంటున్నారు, అది AI ద్వారా మీరు ఏమేమి మాట్లాడింది కూడా రికార్డింగ్ అవుతుందని. ఓకే అండి. కాబట్టి ఈయన అవును కాదు అని చెప్తుండొచ్చు, అంటే చెప్తే తప్పించుకుంటాను. అంత మాత్రం చేత ఏం తప్పించుకుంటామండి. మిగతా మనం చేసిన వ్యవహారాలు ఎన్ని ఉంటాయి కదా, ఐ విట్నెస్లు ఉంటారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇప్పుడు ఏదో కొందరు వింటున్నాను, ఆ అమ్మాయిని కూడా వేరే విధంగా కూడా ఇబ్బంది పెట్టాడు, అంటే శారీరకంగా తను లోపరుచుకోవాలనేది కూడా చెప్తున్నారు. బట్ మనమైతే ఎవరు చూడలేదు, మరి ఇంతవరకు అలిగేషన్ రాలేదు. ఆ అమ్మాయి చెప్తాంది అని చెప్తే దానికి ఆధారాలు కూడా చెప్పే ఉంటుంది. పలానా రోజు ఇన్ని గంటలకు అది టెలిఫోన్లో చేస్తే ఆయన పోయడము మాట్లాడము అవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఏం జరిగింది, ఎస్ జరిగింది, తప్పు చేశాము, దాన్ని ఎంతవరకు సమంజసమో నేను ఈ విధంగా అనుకోలేదండి. ఇప్పుడు ఒక స్త్రీని పిలిచింటారు ఇన్వెస్టిగేషన్ కోసం, అమ్మ ఆయన పైన ఈ కేసు ఉంది కాబట్టి పిలుచుకొచ్చానండి, నేనే చెప్పానండి తీసుకురాని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టినారు. ఎఫ్ఐఆర్ కట్టింది ఉంది కదా. ఆయన ఏదో ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే అదంతా చేసి ఆ అమ్మాయి ఏదో భూమి విషయంలో ఏదో చేసిందని రికార్డులను సృష్టించి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. అది ఉంది కదా, అది నిజమా అబద్ధమా అని అన్నీ తేలుతాయి కదా. అట్లాంటప్పుడు మనం అబద్ధం చెప్పినంత మాత్రాన అది నిజమైపోతుందా? కాదు కదా. ఆయన ఆ విధంగా చెప్పినంత మాత్రాన నేరం ప్రూవ్ కాకుండా పోతుందా? అదేం కాదండి, అవుతుంది. అంటే ఈ కింది స్టాఫ్ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు కాబట్టి, అమ్మ మా ఇదివరకు బాస్ కదా అని అడగకూడదని భయపడడం కానీ, లేదంటే వాళ్ళని బెదిరించడానికి అవకాశం ఉందా? నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ ఇంకో గవర్నమెంట్లో వస్తాను, అప్పుడు నీ సంగతి చూస్తాను. ఆ పొలిటికల్ పార్టీస్ అన్నట్టే అనొచ్చు కూడా, అనేదానికి కూడా ఏమో ఇట్లా మాట్లాడుతున్నావు. కానీ ఒకటి, వాడిని ఇంట్రాగేట్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఓకే, ప్రతిదీ రికార్డింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఆ గీత దాటేదానికి లేదు. ఆయన పరిధిలోనే మాట్లాడతాడు, ఈ విధంగానే మాట్లాడతాను, రికార్డింగ్ చేస్తున్నారు రేపు పొద్దున్న ఏమని చెప్పి. ఆయన కూడా ఆయన పరిధిని దాటకుండా గిర్రగీసుకొని కూర్చోండి, నాకేం తెలియదు, ఎవరో జత్వాని అని కూడా అనొచ్చు. ఆ జత్వాని ఎవరో నాకు తెలియదు అని కూడా చెప్పొచ్చు. సార్ ఆ రోజు మీరు మెమో ఇచ్చారు ఈ జత్వాని పట్టుకురామని, మీరు కాదా అంటే ఏమో నాకు గుర్తులేదు అనొచ్చు. ఓల్డ్ ఏజ్ అండి, 50 years దాటిపోయినాయి, నియరింగ్ 60, ఐ డోంట్ రిమెంబర్ దిస్ అని కూడా చెప్పొచ్చు. కోర్టులోనే చెప్తున్నారు కదా, పోలీసు వాళ్ళ ముందేముంది. అవునండి. ఇక మీరు అసలు పర్సనల్గా ఎప్పుడైనా పరిచయం ఉందండి, ఎప్పుడైనా చూసారా ఆయన్ని? నేను ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినప్పుడు, అంటే ఒక 25 ఏళ్ల క్రితం అనుకుంటా, 2002-03 ఆ సందర్భంలో, లేదు నేను ఇంటెలిజెన్స్లో 99లో ఇంటెలిజెన్స్ డిఎస్పీగా పనిచేసేటప్పుడు, 2000 సంవత్సరంలో ఇంటెలిజెన్స్ డిఎస్పీగా పనిచేసేటప్పుడు
మరి ఏసీపీ బేగంపేటగా 2001 2002 నుంచి నేను పనిచేశాను. అక్కడ ఆయన ఎస్పీగా ఉండేవారు. మరి పెద్దగా అంటే మాకు నేను ఆయన కింద డైరెక్ట్గా పనిచేయలేదు, కానీ ఆయన ఇక్కడ పనిచేశారు. ఆ టైంలో పనిచేశారు. ఉంది ఆయన చాలా సందర్భాల్లో ఇక్కడ కలిసి పనిచేసినట్టు నాకు తెలుసు, కానీ ఆయన కింద డైరెక్ట్గా నేను ఎప్పుడు పనిచేయలేదు. కాకపోతే అంటే గర్వంగా ఉంటారు. అంటే ఎలా ఉంటే బిహేవియర్ అనేది చాలామంది అంటే ఆయన మీద కంప్లైంట్స్ ఉన్నాయండి. ఎక్కువ మొట్ట నుంచి ఆడవాళ్ళ మీద కొద్దిగా లోపరచడానికి ట్రై చేసేవారు, అలా అనేవారట. అదే విజయవాడలో ఎవరో ఒక డాక్టర్ ఉంటే ఆమె వ్యవహారం అని, అంత క్రితం ఏదో ఇంకొకటని, తర్వాత ఈ జత్వాన్నితో కూడా ఏదో బిహేవ్ చేశాడని, అదైతే ఉంది. బట్ ప్రూఫ్ ఉండాలి కదండి, మనం ఎట్లా మాట్లాడతాం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదు ఓ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఎవరన్నా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అమ్మాయిల్ని పంపించి మెసేజ్ పెట్టి చేసిండొచ్చు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్గా ఎవరినో పని చెప్తే చేయలేదనో, లేకపోతే మాకు అన్యాయం చేస్తున్నాడు, వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడనో ఉంటే అవతల పార్టీలో నుంచి ఒక అమ్మాయిని పంపించి ఏమయ్యా నువ్వు ఏదో మెసేజ్ ఇస్తే, లేదు నాకు నా మొగుడు కొడుతున్నాడు సార్ అని ఇంటికి వస్తే, డోంట్ వరీలే నేను చూసుకుంటాను, భుజం మీద చెయ్యి భుజం కింద వేసిండు సందర్భాలు ఉన్నాయి కదా. అట్లా పంపించినారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది పోలీస్ ఆఫీసర్లకి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఫ్యాక్షన్ విలేజ్లో కూడా ఈ విధంగా పెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది నిజంగా చేశాడా, లేకపోతే ఎదుటి పార్టీ వాళ్ళు కావాలని ఈయన్ని ఇబ్బంది పెట్టాలని. ఇప్పుడు విజయవాడలో జరిగిన 2011లో ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు ఎవరో ఒక డాక్టర్కి ఈయన ఇచ్చిన మెసేజ్ల వల్ల అవన్నీ పోయి ఆమె కంప్లైంట్ చేస్తే ఈ ఉన్నతాధికారులు ఉటాబుటన ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. పొలిటికల్ ప్రెషర్. ఆయన డబ్బులు తీసుకొని చేసినాడు అనేది ఎక్కడా లేదు కదా. ఎవరో పొలిటికల్ బాసెస్ చెప్తే దానికి అనుగుణంగా ఆయన ఈ జత్వానికి సంబంధం లేదు పాపం ఆ పిల్ల. అది కూడా కారణం ఏమంటే ఆయన ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ పైన ఆమెకి సంబంధాలు ఉండడం, ఆ ఇండస్ట్రియలిస్ట్ పైన ఈమె బాంబేలో నేను స్టోరీని ఫాలో అవుతే తెలిసింది. ఇది బాంబేలో ఆయన పైన కేసు వేస్తే అది రన్నింగ్లో ఉంటే దాన్ని తీసేయమని చెప్తే తీసేయనని ఆమె చెప్పింది. అందువల్ల ఆయన ఆ ఇండస్ట్రియలిస్ట్కి మంచి పలుకుబడిని ఉపయోగించి ఇక్కడుండే పొలిటికల్ లీడర్ని ఎవరినో అప్రోచ్ అవ్వటం, వాళ్ళు ఈయనకు ఉద్బోధ చేస్తే అదెంత పనిలే నేను చేసేస్తానని చెప్పినట్టు చెప్పి ఈ క్రాంతి రాణా ఈ ఇంకొక అతన్ని ఇద్దరిని ఏదో పిలిపించి మాట్లాడి బాంబేకి పంపించడం. ఇంకో దరిద్రమైన వ్యవహారం అంటే ఎఫ్ఐఆర్ కట్టక ముందే వీళ్ళు బాంబేకి వెళ్ళే టికెట్లు రిజర్వ్ చేయటం. అదే ఎఫ్ఐఆర్ ఇవాళ కడితే 3 రోజులకు ముందే బాంబేకి టికెట్లు రిజర్వ్ చేయడం. క్రాంతి రాణా ఇంకొకరు ఎవరండి, విశాల్ గున్ని ఆ పేరే నాకు రాదు. విశాల్ గున్ని ఆ విశాల్ గారు ఇద్దరు, ఆయనకు కూడా డిపార్ట్మెంట్లో మంచి పేరే ఉందండి. క్రాంతి రాణా గారికి విశాల్కి కూడా. విశాల్ టీవీలలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. అది చేశాను ఇది చేశాను హెల్ప్ చేశాను అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు విశాల్ గున్ని. బట్ వాళ్ళు ఈయన ప్రలోభమో ప్రెషరో మరి తెలియదు, లొంగి వీళ్ళు బాంబేకి వెళ్ళడం ఫ్లైట్లో, ఎఫ్ఐఆర్ కట్టకముందే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, గెస్ట్ హౌస్లో పెట్టడం. అది ఇల్లీగల్ డిటెన్షనే కదా, దాదాపు 1-2 నెలలు అక్కడ పెట్టడం, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకురావటం, వాళ్ళని డిటైన్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయటం, బ్రదర్ని కూడా పట్టుకురావటం, ఇవన్నీ ఇల్లీగల్ థింగ్సే కదండి. అది తప్పది. ఇప్పుడు చట్టము ఎప్పుడు కూడా మనం ఒకటి ఆలోచించాలి. చట్టము నేను చట్టంతో ఆడుకుంటారంటే మీరు నిప్పుతో చెలగాటమే. ఎప్పుడు నువ్వే నిప్పు పుట్టించినా కాలదని చేయి పెడితే కాలు తీరుతుంది. చట్టం కూడా అంతే. చట్టం నేను ఏదో ప్రయోగిస్తున్నాను నా పరిధిలోనే ఉంటుంది అనుకుంటే లేదండి. చట్టం అందరికీ కరెంట్ తీగే, మీరు ముట్టుకున్నా నేను ముట్టుకున్నా ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష. ఈ కేసులో కూడా అదే జరిగింది. సుమారుగా అంటే ఆయన పనిష్మెంట్ ఏం పడచ్చు అంటారు, అంటే జైలు ఎన్ని సంవత్సరాలు? నేను కరెక్ట్గా ఒకవేళ అది ప్రూవ్ అయితే ఉండొచ్చు. నేను చెప్పలేను వాట్ ఆర్ ది సెక్షన్స్. ఈ సెక్షన్లో ఉంటే సపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయిని మొలెస్ట్ చేశాడనో లేదా సెక్షువల్గా హెరాస్ చేశాడనో ఉంటే 6-7 ఏళ్ళు పడవచ్చు. లేదు ఆమెను ఇల్లీగల్గా తీసుకొచ్చి డిటైన్ చేశాడంటే దానికి 3-4 ఏళ్ళు పడవచ్చు. లేదు ఆమెకు ఫాల్స్ కేసులు పెట్టి
ఇబ్బంది పెట్టినారు మహిళ అంటే దానికి 3-4 ఇయర్స్ పెట్టచ్చు. అదే దీనికి అందరికీ ఎవిడెన్స్ ఈజ్ ముఖ్యం. అవును. ఎవిడెన్స్ ఏ విధంగా ఉందో పకడ్బందీగా ఎవిడెన్స్ ఉండి ఈయన చెప్పిన అభియోగాలన్నీ ఆమె చెప్పిన అభియోగాలన్నీ నిజమని కోర్టులో ప్రూవ్ అయితే అప్పుడు డెఫినెట్గా ఈయనకు శిక్ష పడే అవకాశం నేను